టింకు టింకు స్కూల్ పోదాంపా, తొందరగా రెడీ అయిన వచ్చినా మీ ఇంటికి పోదాంపా. అబ్బా బబ్బులన్న స్కూల్ కూడా అవసరమా? ఇవాళ సోమవారమా మంగళవారం కదా అన్న. అబ్బా తోడే అన్న, మంగళవారం రోజు స్కూల్ పోవద్దే అన్న. అవురా టింకుగా, సోమవారమో మంగళవారం అని అడగబడితే స్కూల్ పోకుంటే ఇది కూడా రాదురా. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు టింకుగా? అవునా ఏ బబ్బులన్న, సరే పోదాం పారి. మరి కేరళ సారు మనని ఇవాళ రాసుకరమ్మను హోంవర్క్ నువ్వు రాసినవా లేదా అన్న? అరే టింకుగా, నేను రాయలే కదారా, ఎట్లారా నా పరిస్థితి ఇప్పుడు? చెప్పురా టింకుగా. ఒకసారి రాజ్ చేసుకో, ఏముంది కేరళ సార్ ఎట్లా కొడతాడు? దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి. బబ్బులన్న ఇది దున్నపోతున్నట్టుంది. ఈ మనతో ఆడుకున్నాడు ఏందన్నా? ఆ పెద్దలతో ఆడుకోలే గాని. ఓ పిల్లగా, నేనేమన్నా నన్ను ఎందుకు అంటారు మీరు? ఏంది నువ్వైతే సిమ్లాలు బుక్ అయితే బుక్ పో, మా దగ్గరకు వచ్చి ఇది అదని వాడికి 20 రూపాయలు పెట్టి సిమ్లాలు కొనుకొచ్చుకొని బుక్. అవు బబ్బులన్న సిమ్లాలు బుక్తారా? ఏది అమ్మ తోడే నా ఎలా పాయన్న. ఇక కాలేజీకి వాళ్ళు అలవాటు అయినట్టున్నాయి సిమ్లాలు గుట్కాలు అంబార్లు వేసుకున్నాడు. ఏం చేద్దాం మనం? ఇక మనం కూడా గవ అలవాటు అయ్యేటట్టుంది కదా. బబ్బులన్న నేను ఒకటి అడిగితే చెప్పే, ఆమె రోజుకు ఎంత ఖర్చు చేస్తుందన్న అంబార్లకు సిమ్లాలకు? 20 రూపాయలకు 3 సిమ్లాలు వస్తాయి. ఈ అంబార్ అంటేనేమో 15 రూపాయలకు ఒకటి. బాగానే అవుతుంది ఖర్చు. అవ్వతోడు అన్న గట్ల అవుతుందా? అంటే మనం బీరు తాగితే ఎంత అవుతుంది బబ్బులన్న? ఒక్కొక్క బీరు 160 రూపాయలు అయినా కానీ 320 రూపాయలు. అంటే ఆమె ఖర్చు తక్కువ ఉంది, మనదే ఎక్కువ ఉంది బబ్బులన్న. అందుకే రా స్కూల్కి పోయి మంచిగా పేరు తెచ్చుకుందామా అంటే నాకు అద్దు. ఇవాళ మంగళవారం అనుకుంటే ఇక్కడ చేస్తున్నావు. బబ్బులన్న సరే గుర్తుకేసుకో, స్కూల్కి పోతే ఎలా పరిస్థితి ఎట్లుంటుందో. అబ్బా టింకుగా, నిజం రా. నన్ను కేరళ సార్ నన్ను యూత్ వర్క్ లేడు, నన్ను బాగా కొడుతుండు కేరళ వాడు. ఏం చేద్దాం రా? ఏముంది, ఆ సార్ వచ్చేవరకే పాస్ పోదా అని చెప్పి బయటకు జంపు. అవునా? అయితే వా స్కూల్కి పోదాంపా. ఏ సప్న, నేను స్కూల్కి పోతున్నా, మా వెనక రాకపోను ఉన్నాడు. బాబులు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీ వెనక ఎందుకు వచ్చినా? ఇక్కడ నిల్చున్నాక అంతే. ఓ సప్న అక్క, నువ్వు పోయే అక్క, నువ్వు వీడుండక మాతో. టింకు బబ్బులన్న ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నాడు, మనం పోదాంపా. అవ్వతోడు సార్ రమ్మంటున్నాడ? ఎందుకు? నేనేం చేసిన? మీరు అందరు లేదారా అని? అవ్వతోడకి ఇట్లా ఎత్తున్న సార్కు నేనేందిరా పగా? అందరినీ రమ్మంటున్నాడప్పా, సార్ కొడతాడు. అమ్మదోడ, నువ్వు నాకు భయం అవుతుందిరా అంటే నువ్వేమో ఎయ్యి అంటున్నావు. ఏందిరా? నేనేం చేసిందా? ఇట్లా వేయద్దురా టింకు. బబ్బులన్న నేనేం చేసిండే? ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నాడా అని అంటే నేను ఎయ్యి అని అంటున్నది అంతే. కాదురా టింకుగా, నేనేం చెప్పినరా? ఏం చెప్పినావు అన్న? ప్రిన్సిపల్ సార్ వచ్చిన తేలో సుత్తులు తేలికగలరు. సైలెన్స్ ఉందిరా, సార్ వచ్చి అనుకున్నాడు అవతల కొడతాడట. నేనేం మాట్లాడకుండా నన్ను పిలిచిన ప్రిన్సిపల్ సార్ మీద పట్టే నన్ను కొడితే. సైలెంట్ అన్న మీకు కదా, ఊకేంది లొల్లి బాగా చెప్తారు మీరు. టింకుగా, నువ్వు హోంవర్క్ చేసినావారా? నేను ఇచ్చింది ఏడుందిరా హోంవర్క్? ఇటు పట్టుకరా. ఏడోకు అప్పటికి రాసి ఇద్దుతి. అప్పటి వరకు నాకు చూపించాలి 5 గంటల వరకు. బబ్బులు, నా హోంవర్క్ ఏది? ఎడబెట్టినావు చూపి. సారు వాగా వాళ్ళ ఇంటికాడ పెట్టొచ్చిన సారు. ఏమన్నా కూరి సారు నన్ను. బబ్బులు, ఒక 5 నిమిషాలు ఆగు, నీకు చెప్తా. ముందే తీయలేదు కానీ 40 సెకండ్గా నీ హోంవర్క్ ఎడబెట్టినవరా చూపిరా. అవ్వతోడు సారు నాకు హోంవర్క్ ఇచ్చినావా సారు? అమ్మ తోడే, అది నేను రాంగ హోంవర్క్ అనుకోలేదు సారు. ఆనే పెట్టొచ్చిన సారు, పోయి పట్టుకొస్తా సారు. ఎందురా హోంవర్క్ ఎడబెట్టి వచ్చినవరా? బడికి ఎందుకు వచ్చినవరా? ఆగురా, నీకు ఇవాళ పర్మిషన్స్ ఏమంటే ఎండలా 2-3 గంటలు నిల్చోవాలి. పో, 3 గంటలు నిల్చోపో నువ్వు.
థ్యాంక్ యూ సార్. మీ పేరు మీద ఇవాళ ఒకప్పుడు అన్నం తినకుండా. దొరసనావా ఓ రైతవా నీ హోంవర్క్ ఏదవా హోంవర్క్ పట్టుకొచ్చినావా రైతవా సారు రాసిన ఆ టేబుల్ మీద పెట్టొచ్చిన సార్. నైట్ మొత్తం నిద్రపోక నువ్వు కొరదా అని భయం కొద్ది రాసుకొచ్చిన సార్. ప్లీజ్ సార్ పట్టుకురమ్మంటే అడుగు పట్టుకొస్తా. నీ మీద నమ్మకం ఉంది. ఓకే, అందరూ ఈ రైతవని చూసి నేర్చుకోవాలి. రైతవ మొత్తం రాసేసిందట, ఆ టేబుల్ మీద పెట్టిందట. సారు రాసిందట్నా? మీరు అందరూ క్లాస్ రూమ్కి వెళ్ళేసేయారు. బబ్బులు ఒక్కడే ఉండనిరా. సార్ నన్ను కొట్టకూడదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. బబ్బులు, నేను మీ డాడీ కొడితేనే నాకు గోస అనిపించింది. నువ్వు గన్ని పైసలు పెట్టి చదివిస్తున్నావు. నువ్వు ఎందుకు హోంవర్క్ ఎత్తలేవు, స్కూల్కి ఎందుకు వస్తలేవు? అసలు ఏమైంది బబ్బులు చెప్పు నువ్వు. సారు నిన్ను చూస్తేనే భయం అవుతుంది సార్, అందుకే స్కూల్కి వస్తలేను సారు. ప్లీజ్ సారు. బబ్బులు, నేనేమంటున్నా, మంచిగా అవ్వకుండానే కదా జాబ్ వచ్చేది. నువ్వు స్కూల్కు రాకుంటే ఇట్లా నీకు జాబ్ ఏడికెళ్ళి వస్తాయి బబ్బులు. ఎందుకు ఇట్లా చెప్తున్నావు బబ్బులు? మీ నాన్న పొద్దున 6 గంటలకు షాప్ తీసి రాత్రి 9-10 రాకుంటుండు. అదే జాబ్ చేస్తే 10కి పోయి 7-8 గంటల వరకు ఇంటికి వచ్చి ఉండరా సారు? సారు నిన్ను చూస్తేనే భయం అవుతుంది సారు. నువ్వు ఇట్లా చెప్పారు. నేనేం చెప్తున్నారా బబ్బులు, నువ్వు మంచిగా అవ్వుకుంటేనే కదా జాబ్ వచ్చేది. మీ నాన్న కొట్టిన దానికి నాకు కనిపించినప్పుడల్లా నాకు మంచిగా అనిపించలేరా బబ్బులు. నువ్వు మంచిగా అవ్వుకోరా. అలా ముంగడు చెప్పుదును కానీ వాళ్ళంతా మళ్ళా అంత ఫీల్ అవుతారని చెప్తలేను రా. ఫీల్ ఎందుకు అవుతారని అంటే బబ్బులు కానీ మంచిగా చూసుకుంటున్నావు, మమ్మల్ని చూసుకుంటలేరు అని అంటారని చెప్పలేరా. ఇప్పుడు నీకు చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను పోయి అడుగుకుంటా సార్. రేపడుతుంది కంపల్సరీ స్కూల్కి వస్తా సారు. ఐమ్ సారీ సారు. మీరు నా గురించి బాగా ఆలోచించారు సారు. థ్యాంక్ యూ సారు. థ్యాంక్ యూ ఎందుకురా, నువ్వు పోరా. రేపు స్కూల్కు రా మంచిగా. టింకిగా సార్ ఏందిరా బబ్బులు కానీ ఒక్కనే ఉంచుకున్నాడు. నాకేం తెలుసా అక్క, సార్ బాబు మనందరిని బెదిరించి బబ్బులుగానే బెదిరియాలి. అసలు ఏమైందో నాకు అర్థమవుతలేదు. బబ్బులన్నా ఏమో సెటిల్మెంట్ చెప్తాం సార్కు, ఆయనకే కావచ్చు. సెటిల్మెంట్ అంటే ఏంటిరా నాకు తెలియదు, చెప్పురా. ఇంగ్లీష్ సార్ బాగా కొడుతుంది కదా, అందుకే మళ్ళీ రేపర్సన్ స్కూల్కి తప్పితే ఎట్లా అని బట్టలాడుకుంటుండవచ్చు ఇంగ్లీష్ సార్. అవునవునవును. అబ్బా, ఇది నాకు రాపా ఐడియా, నీకు ఎట్లా వచ్చిందో ఏమో. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, కమెంట్ చేయి. మీ దగ్గర మంచి మంచి కంటెంట్ ఇస్తుంటే మాకు ఓసారి అలా మెసేజ్ బాక్స్లో రాసి పంపించండి, మేము అలాగనే వీడియో తయారు చేసి చెప్తాము. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అందరం.